ఈరోజు చాలా శుభసూచకం. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా గెలిచిన శ్రీమతి శ్రీలక్ష్మి ఆయిల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభసూచకం. వలసలు స్టార్ట్ అయినాయి. అలాగే ఈరోజు మా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కానీ మరో 5 మంది కార్పొరేటర్లు అలాగే జయరాం నాయుడు గారు అంతా ఇందాకే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు స్టార్ట్ అయినాయి. దగ్గర 25-30 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో త్వరలో చేరిపోతున్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు గెలిచినంత ఆనందంగా ఉంది. ఇలాగే మన మధు గారు ఇక్కడ గత 2 సార్లు మాజీ కార్పొరేటర్ గా వర్క్ చేయడం జరిగింది. ఇండిపెండెంట్ గా వాళ్ళ మిసెస్ ఇక్కడ గెలవడం జరిగింది. ఈరోజు ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుంచి కార్పొరేటర్ చేర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాలనీలో దాదాపు 500 కుటుంబాలు జాయిన్ అయినాయి. ఇక్కడ దాదాపు 2000 మంది కార్యకర్తలు నాయకులు జాయిన్ అయిపోయారు. అనంతపురం దృష్టిలో పెట్టుకొని గత 30 ఏళ్ళ నుంచి 2-3 చేతిలోనే నియోజకవర్గంలో గెలిచారు. అభివృద్ధి శూన్యము, కమిషన్ల మయము, ఎక్కడ వేసిన గొంగులు అలాగనే ఉంది. కార్యకర్తలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా డివిజన్ లో మేము గెలిచి 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒక్క వర్క్ చేసిన పాపన పోలేదు. ప్రతి కార్పొరేట్ వేధిస్తున్నారు. ఈ అనంతపూర్ లో వచ్చినటువంటి చెన్నై టు ముంబై బ్రిడ్జి అయితే వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. మేము చేసినాం గొప్ప కాబట్టి అంటున్నారు. దాంట్లో 35 కోట్లు కమిషన్ తీసుకున్న ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు ఈ 5 ఏళ్ళు ఏం చేశారో వాళ్ళ శ్వేతం విధాన్ని కోరుతున్నాము. మనకు యువకుడు ఉత్సాహవంతుడు, మనకు కొత్తగా అందరూ పాత వాళ్ళు చూస్తున్నాము. కొత్త వాళ్ళు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు. మన యువకులు ఉత్సాహం ఉంటే మన దగ్గుబాటు ప్రధాన టికెట్ మాకు చాలా అదృష్టంగా భావించి మాకు ఆనందంగా ఈ పార్టీ మాకు న్యాయం చేయగలుగుతుంది, మా డివిజన్ చేయగలదని చెప్పి మేము ఈ పార్టీలో జాయిన్ అయినాము. మేము ఈ డివిజన్ కాదు మొత్తం అనంతపురంలో మాకున్న సర్కిల్ ఉపయోగించి దాదాపుగా 2 నుంచి 2,000 ఓట్లు నేను వేయిస్తానని అన్నకి సభకు తెలియజేస్తున్నాను.